దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చి 8. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశకాండము 21 నుండి 23 అధ్యాయములు. 21వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడినప్పుడు వాని చంపిన వాడెవడో అది తెలియక ఉండిన ఎడల నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూనున్న పురముల దూరము కొలిపింపవలెను. ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఏడ్వని పెయ్యను తీసుకొని దున్నబడకయు విత్తబడకయునున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకుని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరగతీయవలెను. అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలెను. అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగదీయబడిన ఆ పెయ్య పైని తమ చేతులు కడుగుకొని, మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు. యెహోవా, నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలగనిమ్ము. నీ జనమైన ఇశ్రాయేలీల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును. అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించెదవు. నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవునప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసుకొన మనస్సయ్యి నీ ఇంట ఆమెను చేర్చుకొనిన తర్వాత ఆమె తల క్షౌరము చేయించుకుని గోళ్లను తీయించుకుని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి 1 నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవీయవలెను. తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొనవచ్చును. ఆమె నీకు భార్య అగును. నీవు ఆమె వలన సంతుష్టి నొందని ఎడల ఆమె మనస్సుకు నచ్చిన చోటికి ఆమెను సాగనంపవలనే గాని ఆమెను ఎంత మాత్రము వెండికి అమ్మకూడదు. నీవు ఆమెను అవమానపరిచితివి గనుక ఆమెను దాసి వలె చూడకూడదు. ప్రేమింపబడినదొకతియు ద్వేషింపబడినదొకతియు, 2 భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వల్ల బిడ్డలు కని, జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్యంగా ఇచ్చినాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగం ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠ అధికారము వీనిదే. ఒకని కుమారుడు మొండివాడే తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనుకయుండి వారు అతని శిక్షించిన తర్వాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకుని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతను తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడే తిరగబడి ఉన్నాడు, మా మాట వెనుక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ విని భయపడుదురు. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనక నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండానట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. 22వ అధ్యాయము. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోవుట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను నీవు అతన్ని ఎరగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలను. నీ సహోదరుడు దాన్ని వెతుకుచూ వచ్చే వరకు అది నీ యొద్ద నుండవలెను. అప్పుడు అతనికి దాన్ని మరలా అప్పగింపవలెను. అతని గాడిదను గూర్చి వస్త్రమును గూర్చి నీవు అలాగుననే చేయవలెను. నీ సహోదరుడు పోగొట్టుకొనినది ఏదైనాను నీకు దొరికిన ఎడల అతడు పోగొట్టుకొనిన దానిని గూర్చి అలాగుననే చేయవలెను. నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు. నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడియుండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యంగా సహాయము చేయవలెను.
స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగు చేయు వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. గుడ్లైనను పిల్లలైనను గల పక్షిగూడు చెట్టు మీదనే గాని నేల మీదనే గాని త్రోవలోనే గాని నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లును అగత్యంగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకొనవచ్చును. కొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటి మీదకి హత్యాదోషము రాకుండాటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టింపవలను. నీవు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండానట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు. ఉన్నియు జనపనారయు కలిపి వేసిన నేత బట్టను తీసుకొనకూడదు. నీవు కప్పుకొను నీ బట్ట 4 చెంగులకు అల్లికలను చేసుకొనవలెను. ఒకటి స్త్రీని పెండ్లి చేసుకుని ఆమెను కూడిన తర్వాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఆ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందు నా ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణములను తీసుకుని రావలను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెని ఈ మనుషునికి పెండ్లి చేయగా ఇదిగో ఇతడు ఈమె నొల్లక నీ కుమార్తె యందు కన్యాత్వము నాకు కనబడలేదనియు అవమాన క్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపెను. అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులు ఇవే అని పెద్దలతో చెప్పిన పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలను. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనిషిని పట్టుకొని శిక్షించి 100 వెండి రూకలు అపరాధముగా వాని వద్దకు తీసుకొని ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వవలెను. ఏలయనగా అతడు ఇశ్రాయేలీయురాలైన కన్యకును అవమానపరిచి ఉన్నాడు. అప్పుడు ఆమె అతనికి భార్య అయి ఉండును. అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆమెను విడవకూడదు. అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని యందు కన్యకా లక్షణములు కనబడని ఎడల వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదాన్ని తీసుకుని రావలను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలను. ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలీలో దుష్కార్యము చేసెను. అట్లా ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలను. అట్లా చెడుతనమును ఇశ్రాయేలులో నుండి పరిహరించుదురు. కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానించినందున ఆ మనిషిని రాళ్లతో చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదానిని పొలంలో కలుసుకొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలను. ఆ చిన్నదానిని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది. అతడు ఆమెను పొలంలో కలుసుకొనగా ప్రదానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను. ఒకడు ప్రదానము చేయబడని కన్యక అయిన చిన్నదానిని కలుసుకొని ఆమెను పట్టుకుని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 50 వెండి రూకలు ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. అతడు ఆమెను అవమానపరిచిన గనుక అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆమెను విడిచిపెట్టకూడదు. ఎవడును తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు. తన తండ్రి విప్ప తగిన కోకను విప్పకూడదు. 23వ అధ్యాయము. గాయము నొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుండుడు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. అమోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చిచుండగా వారు అన్నపానములు తీసుకుని మిమ్మల్ని ఎదుర్కొనక రాక నిన్ను శపించుటకు బహుమానం ఇచ్చి నదుల యారాములోని పెతోరులో నుండి నీకు విరోధంగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విన్నోళ్ళకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేసెను. నీ దినములన్నిటి ఎన్నడూను వారి క్షేమమునైనను మేలైనను విచారింపకూడదు. ఏదో మీరు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తు దేశంలో నీవు పరదేశమై ఉంటివి గనుక ఐగుప్తులను ద్వేషింపకూడదు. వారికి పుట్టిన పిల్లలలో 3వ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చును. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలను. రాత్రి జరిగిన దాని వలన మైలుపడిన వాడు మీలో ఉండిన ఎడల వాడు పాలెం వెలుపలికి వెళ్ళిపోవలను. అతడు పాలెంలో చేరకూడదు. సాయంకాలం అతడు నీళ్లతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తర్వాత పాలెంలో చేరవచ్చును. పాలెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలను. ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలను.
మరియు నీ ఆయుధములుగాక గసిక ఒకటి నీ వద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెంలో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. తన యజమానుని యొద్ద నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు. అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామములలో ఒక దాని యందు తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను. నీవు వాణ్ణి బాధింపకూడదు. ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతయు వేసిగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులో ఎవడనూ పురుషగామిగా ఉండకూడదు. పడుపు సొమ్మే గాని కుక్క విలువనే గాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేయకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయ్యకూడదు. అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును గాని నీవు స్వాధీనపరచుకున్నట్లు చేరబోచున్న దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకున్న తర్వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. అది నీకు పాపమగును. నీవు మ్రొక్కు కొనని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొన్న ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణమును అర్పింపవలను. నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీ చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. నీ పొరుగువాణ్ణి పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంట చేనిని కొడవలి వేయకూడదు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు ప్రభా. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రభా, మరి ఒక నూతన దినము నీ నూతనమైన వాత్సల్యం మాపై చూపించి మాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, మా అపరాధములు మా పాపములు సన్నిధిలో ఒప్పుకొంచున్నాము. అయ్యా నువ్వు చిందించిన రక్తము ద్వారా నాయన, అయ్యా తండ్రి నాయన మాకు పాప క్షమాపణ కలుగుతుంది ప్రభా. అయ్యా రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. అయ్యా మా తలంపులు, ఆలోచనలు, నోటి మాటలు, అయ్యా వినికిడి, చూపులు తండ్రి, అయ్యా తండ్రి నాయన ఏవైతే నాయన నీకు అయ్యా పాపముగా ఉన్నాయో ప్రభా, వాన్నిటిని కడగండి, నీ రక్తంతో శుద్ధీకరించండి. ఈ దినమంతా నీకు ఇష్టలుగా, నీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి. నీకు ఇష్టం లేని క్రియలు మాలో లయపరచండి ప్రభా. అయ్యా తండ్రి నీకు సమీపంగా దినదినము వచ్చే కృపను మాకు దయచేయండి. మా కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి నాయన మూడవ దినమున తిరిగి లేచి పునరుద్ధానుడై ప్రభా. అయ్యా తండ్రి కుడిపాసమును మా కోసం విజ్ఞాపన చేయుచున్న దేవుడవు తండ్రి, నీ పరిశుద్ధాత్మను మాకు సంచకరువుగా దయచేసినందుకు నీకు వందనాలు. ఆత్మరూపిగా మాలో నివసించుచున్నందుకు నీకు వందనాలు. ఆత్మపూర్ణులై నిత్యముని స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నాయన, పూర్ణ శక్తితో ప్రభా నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి. అయ్యా నాయన నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం దయచేయండి. మా కుటుంబస్తుల పాపం సైతం దయతో క్షమించండి. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మా ఇరుగు పొరుగులో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మా బంధువులు, మా స్నేహితులు అందరినీ దర్శించి నాయన మనోనేత్రాలు వెలిగించి హృదయాలు తెరవండి. ఈ లోక దేవత కలుగజేసిన గుడితనం నుంచి విడిపించండి నాయన. అయా సువార్త కొరకు ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కడవరి వర్షమే మీ దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు యేసు నామంలో తెరవబడునుగాక. నిశ్చయంగా కడవరి ఉజ్జీవం భారతదేశంలో యేసు నామంలో రగులు కొనుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఉంచండి ప్రభు. ఇజ్రాయెల్కి క్షేమం అనుగ్రహించండి తండ్రి. ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము నెరవేర్చండి. ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులపై నీ కృప కలుగునుగాక. నీతి న్యాయంతో పరిపాలించకాల్సిన జ్ఞాన వివేకం వారికి అనుగ్రహించండి. సమస్త మానవాళికి నువ్వు కృపను విస్తరింపచేయండి. ఇంకను సువార్త అందరి గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడినట్లు సువార్తికలను లేపండి. ప్రవక్తలు, అపోస్తలను లేపండి ప్రభా. కాపర్లు, ఉపదేశకులను లేపండి నాయన. రోధించు స్త్రీలను లేపండి, అంగలార్చు స్త్రీలను లేపండి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను లేపండి ప్రభు. యవనస్తులను బలవంతుని వల్ల చేతిలో బాణముల వరే మీరు వాడుకోండి తండ్రి. నేను క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి సువార్థికులుగా మార్చుకోండి. ఆత్మపూర్ణుడై ఉండేలాగా క్రైస్తవుని మీరు ఆత్మతో నింపి నడిపించండి. దైవజనులందరినీ బలపరచండి ప్రభు.
దైవజనులు వారు చేస్తున్న పరిచయలను దీవించండి నాయన. వారి మార్గాల్లో రాకపోకలని కాపుదల భద్రత నిలవబడిన చేతి ప్రతి చోట అయ్యా తండ్రి నీ బలమైన ఆత్మాభిషేకంతో నింపి ధైర్యంతో వాక్యమును బోధించి వాక్శక్తిని వారికి అనుగ్రహించండి. అనుకూల సమయాలు వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. భయంకరమైన ప్రాంతాల్లో సేవ చేసిన దైవజనులు ప్రత్యేకించి నీ కాపుదల భద్రత నీ దేవదూతల పరిచర్య ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప కలుగును గాక దేవా. రాజా నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక, నీ ముఖ కాంతి ప్రకాశించబడును గాక. అయ్యే ఉదయకాలంలో సోమాలియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కనిక్రమ దిగిరాని, నీ కృప దిగిరాని, నీ దయ దిగిరాని నాయన. ఈ దేశంలో ఇంకా ఎవరు రక్షణ లేకుండా ఉన్నారో ప్రభా, అవి వారందరినీ నువ్వు దర్శించండి ఆయన. వారి మనోనేత్రాలు వెలిగించి అందరికీ అంతటా సువార్త ఈ దేశంలో అందే కృపను మీరు దయచేయండి ప్రభు. ఈ దేశంలో ఉన్న దైవజనులను బలపరిచి వాడుకోండి, క్రైస్తవులను బలపరిచి వాడుకోండి అయ్యా. మతోన్మాదుల్ని దర్శించండి నాయన. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుల వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను విస్తరింపచేయండి. ఈ దేశం అంతటి నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి ఈ దేశంలో వీల్లేదు ప్రభు. అందరూ అంతటా రక్షణ పొందినట్లు ఒక బలమైన ఉద్యమం ఈ దేశంలో రగిలించమని, 100కి 100 పార్లు అందరూ అంతటా రక్షించబడినట్లు ఈ కృపను విస్తరింపచేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఇది ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అయా స్త్రీలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా స్త్రీలను మీరు బలపరచండి ప్రభా. స్త్రీలను నాయన అయ్యా తండ్రి మీరు దీవించండి నాయన. వారు చేసే పనిపాటులో మీరు నీ కాపుదల భద్రత ఉంచండి. ప్రత్యేకించి క్రైస్తవ స్త్రీలను మీరు బలపరచండి అయ్యా. రోధించే స్త్రీలుగా అంగలార్చే స్త్రీలుగా మీరు మార్చండి నాయన. అయ్యా నీ కొరకు పనిచేసేవారిగా తండ్రి, నీ రాజ్యము కట్టేవారిగా ప్రతి స్త్రీని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థనా మనవులు నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్టు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. ఎలా అపరాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధనలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము మహిమయు బలము సమస్తము నీవే ఉన్నవి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక, ఆమేన్ ఆమేన్ ఆమేన్.